ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్ను నేడు కమిషన్ విచారించనుంది. ఉదయం 11 గంటలకు కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరనున్నారు. ముందుగా ఈ నెల 5వ తేదీ విచారణకు రావాలని కమిషన్ నోటీసులు పంపించగా 11వ తేదీన విచారణకు హాజరవుతానంటూ కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. దీంతో నేడు విచారణకు వెళ్లనున్నారు. ఈ విచారణలో ఇప్పటికే అప్పటి మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావును కమిషన్ విచారించింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక కీలక ప్రశ్నలను కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ అడగనున్నారు. మరోవైపు ఈ విచారణను బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. బల ప్రదర్శనను ప్రదర్శించుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవాలని బీఆర్ఎస్ జాగృతి నేతలు ప్లాన్ చేశారు. బీఆర్కే భవన్కు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా వచ్చేలా ప్లాన్ చేసింది. జన సమీకరణతో పాటు కేసీఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి కేటీఆర్, హరీష్ రావులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటారని సమాచారం. ఇప్పటికే హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీసులు కాళేశ్వరం కమిషన్ ముందున్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ నుంచి సచివాలయం వరకు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్ని బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ 200 మందికి పైగా విచారించింది. ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు ప్రాజెక్టు డిజైన్లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయాన్ని 1,00,000 కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిలు చెల్లింపుపై కూడా కూపీలాగింది. నేటి విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన ఆర్థికపరమైన అంశాలు, ఆనకట్టలోని లోపాలు, విధానపర నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ప్రాణహిత చేవేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా ఇంజనీరింగ్ మొదలు ఆనకట్టల నిర్మాణం, టెండర్కు సంబంధించిన అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్, బ్యారేజీల నిర్వహణపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు కేసీఆర్ కూడా న్యాయవాదులు, విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి అవసరమైన వివరాలు, సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా కాళేశ్వరం విచారణ ఎపిసోడ్లో నేటి ఎంక్వైరీ బిగ్ డేగా మారనుంది. ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. బీఆర్కే భవన్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తూ మరోపక్క తెలంగాణ జాగృతి కూడా నేతలను సమీకరణ చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, గుడ్ మార్నింగ్ రవి. ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఆయన విచారణకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన 9:30కు బయలుదేరుతారు. ఇక్కడికి 11-11:30 మధ్య బీఆర్కే భవన్కు చేరుకుంటారు. ఆయన ఈ నెల 5వ తారీఖు నాడే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన 11వ తారీఖు విచారణకు వస్తానని చెప్పారు. దీంతో ఈరోజు విచారణ అయితే కొనసాగుతుంది. తొలిసారి ఆయన కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. ముఖ్యంగా గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీసులు కేసీఆర్కి ఇచ్చింది. ఆ సమయంలో ఆయన ఇక్కడికి రాలేదు. ఆయన తన అభిప్రాయాన్ని ఓన్లీ లేఖ ద్వారా మాత్రమే చెప్పారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు వస్తారా రాలా అని ఒక ఉత్కంఠకైతే తెరపడింది. ఖచ్చితంగా కేసీఆర్ హాజరయ్యేందుకే మొగ్గు చూపారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే కేసీఆర్ కమిషన్ ముందు హాజరు అవుతున్నారని చెప్పి కూడా గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు డిజైన్ మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివరించాల్సి వచ్చిందో కమిషన్ చైర్మన్కు కూడా మాజీ సీఎం కేసీఆర్ వివరించబోతున్నారు. అయితే ఈసారి కేసీఆర్తో పాటు మొత్తం 9 మంది లోపలికి అనుమతించారు. ఇందులో ప్రధానంగా మత్స్యనాచారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,
మా పద్మారావు, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి రావాల్సింది. అయితే పల్లా రాజేశ్వర రెడ్డికి ఫామ్ హౌస్లో జారి కింద పడడంతో ఆయన రావడం లేదు. అయితే ఇప్పటికే 9:30 వరకు కూడా కేటీఆర్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అప్పుడు మంత్రిగా చేసినటువంటి ఈటెల రాజేందర్ని కూడా విచారణ కమిషన్ అయితే చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జీవోలు, డాక్యుమెంట్లు, అదేవిధంగా సబ్ కమిటీ నివేదిక, క్యాబినెట్ తీర్మానాలు, అదేవిధంగా తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును ఎందుకు మార్చారనే దానిపైన కేసీఆర్ కమిషన్కు చెప్పబోతున్నారు. ఇక మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోకపోవడం, గత ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తులు కూడా ఆయన వివరించబోతున్నారు. అదేవిధంగా సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక, వ్యాప్కోస్ సంస్థ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా ఆయన వివరించబోతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు గల కారణాలు ఏంటి, కాళేశ్వరం ఘనత ఏంటి, ఆ ప్రాజెక్టుతో రాష్ట్ర రైతాంగానికి జరిగిన మేలేంటి అనే అన్ని విషయాలపైన కూడా ఈరోజు కేసీఆర్ కమిషన్కు వివరించబోతున్నారు. మొత్తంగా చూసినట్టు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి గత 14 నెలలుగా కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే జరుపుతూ ఉంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కావచ్చు, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు, అదేవిధంగా డిజైనర్లను, ఏజెన్సీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారించింది. ఇప్పటికే 400 పేజీల డాక్యుమెంట్ను కూడా కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయ పార్టీ నేతలకు కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం సబబే అంటూనే ఆయన ఆర్థికపరమైన అంశాలకు తనకు సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇటీవలే విచారణ కమిషన్కి కూడా వచ్చారు. ఆయనకు దాదాపు 20 ప్రశ్నలు కమిషన్ కూడా అడిగింది. దాని అన్నింటికి కూడా సావధానంగా ఆయన సమాధానాలు ఇచ్చారు, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టడానికి గల కారణాలేంటి అనే అంశాలన్నింటిని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఈ రోజు కేసీఆర్ విచారణలో కూడా దాదాపుగా హరీష్ రావును ఏదైతే ప్రశ్నించారో అవే ప్రశ్నలు కూడా ఈరోజు కేసీఆర్ను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 63,000 కోట్లతో డిపిఆర్ సిద్ధమైంది. 63,000 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించాం. దాన్ని 93,000 కోట్ల అంచనాలు పెరిగాయి. పెద్దగా గతంలో శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కట్టినప్పుడు అప్పుడున్న అంచనాలు ఏంటి, అప్పుడు స్టార్టింగ్ ఉన్నటువంటిది ఏంటి, తర్వాత అంచనాలు ఏ రకంగా పెంచారు, అదే విషయంలో కాళేశ్వరం కమిషన్ పోల్చి చూడండి ఏ మేరకు మేము అంచనాలు పెంచాము. ఇందులో ఎలాంటి అవినీతి లేదు, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తున్నారు. కానీ 93,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చు అయింది. ఇట్లా 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సమయం కూడా చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తుమ్మిడిహట్టి వద్దనే ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నాం. అందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసాం పలుమార్లు. అప్పుడున్న గతంలో కాంగ్రెస్ సర్కారే మహారాష్ట్రలో అధికారం ఉంది. పృథ్వీరాజ్ చౌహాన్ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసినప్పుడు కూడా ఆయన ప్రాజెక్టు కట్టడానికి ససేమీరా అన్నారు. ఎందుకంటే 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్ర ముప్పు గురవుతుంది కాబట్టి మహారాష్ట్ర ప్రాంతాలు కాబట్టి కట్టేది లేదంటూ కూడా చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లేఖ ద్వారా పృథ్వీరాజ్ చౌహాన్ రాశారు అనేటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత ఫడ్నవీస్ బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర వెళ్ళారు. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. ఆయనతో పాటు ఫడ్నవీస్ కలిశారు. తాము తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తాం, దానికి అనుమతి మీరు ఇవ్వాలి, అదేవిధంగా సహకరించాలని చెప్పినప్పటికీ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే గతంలో తాము మహారాష్ట్రలో దీనిపై ఆందోళన చేసిన కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే మేము పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉండదు, అనుమతి ఇవ్వలేము మేము అని చెప్పారు. కనుకనే తాము మేడిగడ్డ వద్ద బ్యారేజ్ను నిర్మించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంస్థ సర్వే చేసిన తర్వాత సర్వే రిపోర్ట్ ఆధారంగా సిడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతి ప్రకారమే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడే నిర్మించాలని చెప్పింది కాబట్టి తాము అక్కడ నిర్మించాల్సి వచ్చింది అనేటువంటి వాదనను బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా చూసినట్టు తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఉంటే ఖచ్చితంగా అక్కడ చాలా తక్కువ నీటి సామర్థ్యం ఉంది. కానీ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే 240 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దీంతో పాటు రిజర్వాయర్ల సామర్థ్యం కూడా 141 మేర సామర్థ్యం ఉంది కాబట్టి అక్కడ ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చింది. ఇవన్నీ అంశాలన్నింటిని కూడా ఇప్పటికే 1 by 1 సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ కూడా కమిషన్ ముందు ఈ అంశాలన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.